హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ లర్నర్స్. మనం ఈ వీడియోలో టీసీఎస్ నింజా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం, ఎలా రిజిస్టర్ అవ్వాలనేది. నేనైతే ప్రీవియస్ వీడియోలో టీసీఎస్ నింజాలో టాప్లో క్వాలిఫై అయితే బెనిఫిట్స్ ఏంటి, సాలరీ ప్యాకేజ్, ఇంకా ఎక్సెట్రా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను. ప్రీవియస్ వీడియో ఒకవేళ మీరు చూడకపోయి ఉంటే చూడండి, లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. దాని ద్వారా నేను ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి అయితే సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇది చాలా యూస్ఫుల్ వీడియో అనమాట. మీరు ఒక చిన్న మిస్టేక్ చేసినా సరే మీకు అనేది హాల్ టికెట్ రాకపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ ఒక రిజిస్టర్ అయిన వాళ్ళలో 10 to 15% మెంబర్స్కి అయితే హాల్ టికెట్ రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తప్పుగా చేస్తున్నారు కాబట్టి. మీరు ఆ తప్పు చేయకండి, మీ ఫ్రెండ్స్ కూడా చేయకుండా ఉండడానికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఓకే, ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే నేనైతే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేయగానే మీకు అయితే ఈ విధంగా వస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లాస్ట్ డేట్ వచ్చేసి రిజిస్టర్ అవ్వడానికి August 15th అనమాట. దీనికి ఎలిజిబుల్ ఎవరంటే BE, బీటెక్, ME, ఎంటెక్, MCA, MSc ఎవరైతే చదువుతున్నారో వాళ్ళలో ఇయర్ ఆఫ్ పాసింగ్ 2022 ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ స్టెప్ 1 దగ్గర హియరింగ్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకైతే nextstep.tcs.comకి అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఓకే, మీరైతే ఎగ్జామినేషన్ మోడ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇన్సెంట్రా రిమోట్ అనేది మాత్రం బాగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే మీకు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వస్తుంది, పవర్ కట్స్ గట్రా ఏమీ ఉండవు. అలా అనుకున్నట్లయితే మీరు రిమోట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్సిమం ఇన్సెంటర్ అయితే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే మనకి ఎటువంటి డిస్టర్బెన్సెస్ గట్రా లేకుండా ఉంటుంది కాబట్టి. ఒకవేళ అదంతా మీ ఇష్టం. మీరు మాత్రం బాగా ఆలోచించి డెసిషన్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఒక్కసారి మీరు సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ మనకి రిజిస్టర్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, ఎలా అయితే ఎర్రర్స్ వస్తూనే ఉన్నాయి. మీరైతే ట్రై చేస్తూ ఉండండి, అవుద్ది. నాకే మల్టిపుల్ టైమ్స్ అయితే ఎర్రర్స్ వచ్చినాయి. వీడియో లేట్ అవ్వడానికి కూడా అదే కారణం. ఇక్కడ మీరు ఇప్పుడు రిజిస్టర్ నో అని అయితే క్లిక్ చేయండి. రిజిస్టర్ నో అని క్లిక్ వచ్చాక ఇక్కడైతే మీరు IT సెలెక్ట్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని కనిపిస్తుంది కదా, ఇది. ఇంకా క్లిక్ చేసాక మనకైతే నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఈమెయిల్ ID, మొబైల్ నెంబర్, ఇంకా కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇవన్నీ మీరు ఫిల్ చేయగలరు. ఓకే, ఫిల్ చేసేటప్పుడు కేర్ఫుల్గా అయితే ఫిల్ చేయండి. ఫిల్ చేసాక సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీ మెయిల్ ID, ఫోన్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకోమని అడుగుతుంది. మీరైతే కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి చెక్ చేసుకొని. మీరు మీ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఇవ్వండి, ఎందుకంటే మీరు కనుక సెలెక్ట్ అవుతే మీ మెయిల్ IDకి అయితే మెయిల్ వస్తుంది కాబట్టి అన్నీ కరెక్ట్గా ఇవ్వండి. నెక్స్ట్ మనకి ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ రిజిస్టరింగ్ అని చెప్పేసి మీకు ఒక రెఫరెన్స్ ID అయితే వస్తుంది. ఈ రెఫరెన్స్ ID నోట్ చేసి పెట్టుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. మనకి ఇది వాళ్ళతో ఫర్దర్గా కమ్యూనికేషన్ కోసం అయితే ఉపయోగపడుతుంది. లాగిన్ అయ్యేటప్పుడు కూడా మీరు మళ్ళీ ఇక్కడ లాగిన్ అవ్వాలి. మీ ఈమెయిల్ ID ద్వారా కానీ ఈ ID ద్వారా కానీ లాగిన్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీరు ఇప్పుడు సెట్ చేసుకున్నారు కదా, పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. ఓకే, సబ్మిట్ చేశాక మీకైతే ఒక మెయిల్ వస్తుంది. ఓకే, వెయిట్. ఇక్కడ మీకు మీ రిఫరెన్స్ ID అనేది మీ మెయిల్కి అయితే మెయిల్ వస్తుంది అనమాట. అలాగే మీ CV అయితే అప్లోడ్ చేయాలి. మీరైతే రెడీగా పెట్టుకోండి. అది కూడా PDF ఫార్మాట్లో కానీ .doc, .word 9798, .rtf, .txt5 ఆ ఫార్మాట్లో అయితే ఉండాలి. అలాగే అది మ్యాక్సిమం సైజ్ లిమిట్ వచ్చేసి 500 KB అనమాట. అలాగే మీరు ఒక ఫోటో కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది, అది కూడా 500 KB ఉండాలి మ్యాక్సిమం. అది ఒక స్క్వేర్ షేప్లో ఇది ఉండాలి. .jpg, .gif, .jpeg, ఇంకా డిఫరెంట్ ఫార్మాట్స్ అయితే ఉన్నాయి. మీ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, మీ ఫోటో అనేది ఫార్మల్గా అయితే ఉండాలి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ కానీ ఆఫ్ వైట్ కలర్లో కానీ ఉండాలి. నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, మనకు అక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో 4 rows అయితే వస్తాయి. అప్లికేషన్ ఫామ్, క్యాంపస్ కమ్యూనిటీ, ట్రాక్ మై అప్లికేషన్, హౌ టు అప్లై. మీరు కనుక అప్లికేషన్ కరెక్ట్గా ఫిల్ చేసి ఉంటే అప్లై ఫర్ డ్రైవ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది ఎక్స్ట్రాగా. తర్వాత మీరు అది మస్ట్ అండ్ షుడ్గా చేయాలి. అది చేస్తేనే మీరు
టీసీఎస్ నుంచాక అప్లై చేసినట్టు. అప్లికేషన్ ఫిల్ చేసేస్తే మీరు అప్లై చేసినట్టు కాదు. మిమ్మల్ని అయితే అక్కడ ఇన్సెంటరా రిమోట్ అని అయితే అడుగుతుంది. సో అది సెలెక్ట్ చేసుకుని అప్లై మీద క్లిక్ చేసేయడమే. అప్పుడు తర్వాత మీరైతే మీ ప్రాసెస్ని అయితే చెక్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని. అక్కడ మీకు అప్లైడ్ ఫర్ డ్రైవ్ అని ఇంకా రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ 3 ఉంటాయి. ఆ 3 సక్సెస్ అయితే మీరు సక్సెస్ఫుల్గా అప్లై చేసినట్టే. సో మీకైతే వీడియో ఎండ్లో చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. ఓకే, మనం ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో చూసుకున్నట్లయితే పర్సనల్ డీటెయిల్స్, అకాడమిక్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్, అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అండ్ డిక్లరేషన్ 4 సెక్షన్స్ అయితే ఉన్నాయి. అవన్నీ మనం ఫిల్ చేయాలి. ఓకే, మనం ఈ 4 సెక్షన్స్ ఖచ్చితంగా అయితే ఫిల్ చేయాలి. సో అందులో కూడా మళ్ళీ యాస్ట్రిక్ సింబల్తో, రెగ్యులర్ యాస్ట్రిక్ సింబల్తో ఉంటాయి కదా, సో అవన్నీ అయితే ఖచ్చితంగా ఫిల్ చేయాలి. ఫిల్ చేశాక సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో అలా ప్రతి సెక్షన్ ఫిల్ చేశాక సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తూ సో అంతా కంప్లీట్ అయిపోయాక సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయండి. సో దానికంటే ముందు ఒకసారి ప్రీవ్యూ అయితే చూసుకోండి. సో మీరు ప్రీవ్యూ చూసుకున్నప్పుడు ఏమైనా డీటెయిల్స్ తప్పు ఉంటే మీరైతే ఎడిట్ చేసుకోండి. ఎడిట్ చేసుకున్న తర్వాత మీరైతే సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. ఒకవేళ ఏమైనా డీటెయిల్స్ రాంగ్ ఉంటే సో మీరు ఎడిట్ చేస్తే కనుక మళ్ళీ ఎడిట్ చేశాక సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. సో మీరు అక్కడ డీటెయిల్స్ చేంజ్ చేసినప్పుడు సేవ్ మీద అయితే క్లిక్ చేయడం మర్చిపోద్దు. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్లో పర్సనల్ డీటెయిల్స్లో ఫస్ట్ నియరెస్ట్ లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరైతే మీ నియరెస్ట్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ నేమ్, అలాగే మీ ఫాదర్స్ నేమ్ కూడా ఎంటర్ చేయమని అడుగుతారు. అలాగే డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్, నెక్స్ట్ మీ పెర్మనెంట్ అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి. హౌస్ నంబర్, స్ట్రీట్, ల్యాండ్మార్క్ ఆర్ ఏరియా, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్. నెక్స్ట్ ఆర్ ద పెర్మనెంట్ అండ్ ప్రజెంట్ అడ్రస్ సేమ్ అని అడుగుతుంది. సో సేమ్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి. కింద ప్రజెంట్ అడ్రస్లో కూడా అవి ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి. మీరు నో అని క్లిక్ చేస్తే కింద అయితే మీరు మాన్యువల్గా ఎంటర్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రజెంట్ అడ్రస్ తర్వాత మీరైతే మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. సో మీరు ఇదివరకు ఇచ్చిన ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చుకోండి, ఎందుకైనా మంచిది. అలాగే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి. సో నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. ఓకే, మీరు మీ పర్సనల్ డీటెయిల్స్లో అన్నీ కరెక్ట్గా ఇచ్చేసాక పైన అయితే గ్రీన్ టిక్ వస్తుంది. సో అదేవిధంగా మిగిలిన అన్ని సెక్షన్స్ కూడా పైన గ్రీన్ టిక్ వస్తుంది. సో అప్పుడైతేనే మీరు ఏ డీటెయిల్స్ వదలకుండా అన్నీ కంప్లీట్గా ఫిల్ చేసినట్టు. సో మీరు కరెక్ట్గా ఫిల్ చేయాలి తెలియాలంటే మీరైతే ప్రివ్యూ అయితే చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మిమ్మల్ని అయితే ఇక్కడ మార్క్స్ ఆర్ సిజిపిఏ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో మీరు ఎక్కడ ఏమి ఎంటర్ చేయాలో తెలియాలంటే ఈ అకాడమిక్ ఇన్స్ట్రక్షన్స్ అయితే చదవండి ఒకసారి. సో నేనైతే ఫిల్ చేసేటప్పుడు అయితే మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడైతే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ అయితే ఇచ్చారు కాబట్టి. ఓకే, మనం అకాడమిక్ అండ్ వర్క్ డీటెయిల్స్లో ఫస్ట్ సెక్షన్ అయితే ఎంటర్ చేయబోతున్నాం. సో ఇది వచ్చేసి హయ్యర్ క్వాలిఫికేషన్ కేటగిరీ డీటెయిల్స్. సో ఇక్కడ మీరు మీ కాలేజ్ ప్రస్తుతం ఎక్కడైతే చదువుతున్నారో కాలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. సో ఇక్కడైతే మనకు డ్రాప్ డౌన్ లిస్ట్లో ఉంటుంది. సో మీ కాలేజ్ నేమ్ కనుక ఇక్కడ లేకపోతే అదర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఖచ్చితంగా 2022 ఉండాలి. సో అది అయిపోయాక నెక్స్ట్ మన గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. సో కోర్స్ నేమ్, అలాగే కోర్స్ డ్యూరేషన్, కోర్స్ టైప్, ఇంకా యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ, అలాగే మీ స్పెషలైజేషన్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఓకే, మీరు ఇక్కడ కోర్స్ నేమ్ ఎంటర్ చేసేటప్పుడు కరెక్ట్గా మీరు ఏ కోర్స్ అయితే చదువుతున్నారో ఎగ్జాక్ట్గా అదే కోర్స్ ఉందో లేదో చెక్ చేయండి ఫస్ట్. ఎందుకంటే సిమిలర్ కోర్సెస్ 1 or 2 words డిఫరెన్స్తో అయితే చాలా ఉన్నాయి. సో అన్నీ చెక్ చేసి మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సో స్పెషలైజేషన్ కూడా. ఓకే, నెక్స్ట్ గ్రేడింగ్ సిస్టమ్, సిజిపిఏ ఆప్టైన్. ఇప్పటివరకు రాసిన సెమ్స్లో యావరేజ్ సిజిపిఏ అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అవుట్ ఆఫ్ ఎంత, టోటల్ సిజిపిఏ అంటే అవుట్ ఆఫ్ మీకు అంతకి. నెక్స్ట్ ఈక్వలెంట్ పర్సంటేజ్ అంటే ఇది మీ కాలేజ్లో అడగని చెప్తారు, లేదంటే గూగుల్లో మీ సిజిపి ఎంటర్ చేసి ఈక్వలెంట్ పర్సంటేజ్ అని కొట్టిన వస్తుంది. ఓకే, అన్నీ ఫిల్ చేశాక సేవ్ అండ్ కంటిన్యూ. ఓకే, నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేశాక మీరు మీ 12th grade డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. మీ స్పెషలైజేషన్, అలాగే మీ కాలేజ్ నేమ్ ఆర్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో మీరు స్టేట్ బోర్డ్ అయితే స్టేట్ బోర్డు, సిబిఎస్ అయితే సిబిఐ, మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి ఓన్లీ మీరు మీ ఇంటర్ సెకండ్ ఇయర్, ఐ మీన్ 12th grade డ్యూరేషన్ మాత్రమే ఇవ్వాలి. మీరు 2 years ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మీ కోర్స్ టైప్ ఫుల్ టైం, అలాగే ఇక్కడ కూడా గ్రేడింగ్ సిస్టమ్, మార్క్స్ అయితే మార్క్స్, సిజిపిఏ అయితే సిజిపిఏ. సో మార్క్స్ అయితే ఫస్ట్ టోటల్ మార్క్స్, నెక్స్ట్ అవుట్ ఆఫ్ ఎంతకి,
అలాగే పర్సంటేజ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. ఎనీ అదర్ క్వాలిఫికేషన్స్. సో మీరు ఇంకా ఏమైనా కోర్సెస్ చేస్తే, సో ఇక్కడ కోర్సెస్ అంటే బీటెక్ ఉంటాయి కదా, బీఈడి ఆ టైప్ ఆఫ్ కోర్సెస్ అనమాట, మన ఆన్లైన్ కోర్సెస్ కాదు. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో క్లిక్ చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ మీరు వర్క్ ఎక్స్పీరియన్స్లో మీ ఇంటర్న్షిప్స్ ట్రైనింగ్స్ అయితే ఇవ్వకూడదు అనమాట. సో అవి తప్ప ఏమైనా ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి. సో లేకపోతే నో. ఇంకా నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. డూ యూ హ్యావ్ ఎనీ బ్రేక్ ఇన్ స్టడీస్. మీకు ఎడ్యుకేషన్ గ్యాప్ ఉంటే ఏమైనా మెన్షన్ చేయండి ఎస్ అని, లేకపోతే నో. అలాగే నెక్స్ట్ హ్యావ్ యూ డన్ ఎనీ అదర్ కోర్సెస్. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అలాగే డూ యూ హ్యావ్ ఎనీ పెండింగ్ బ్యాక్లాగ్స్ కరెంట్లీ. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో ఇదంతా డిక్లరేషన్ అనమాట, మీరు ప్రీవియస్గా ఎంటర్ చేసిన డీటెయిల్స్ బట్టి ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకుంటున్నారని. సో రెండు మ్యాచ్ అయ్యేలైతే ఎంటర్ చేసుకోండి, మిస్ మ్యాచ్ అయితే అవ్వకూడదు. అలాగే నెక్స్ట్ అకాడమిక్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే ఎంటర్ చేయండి, లేదంటే వదిలేయండి. సో ఇక్కడ డిక్లరేషన్ ఇవన్నీ మ్యాక్సిమం ఎస్ వస్తాయి, ఎందుకంటే ఇవన్నీ మీరు కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదా, అవును లేదు, సో ఆ టైప్లో ఉంటాయి. సో మీరు అన్నీ చదివి మ్యాక్సిమం ఇవన్నీ ఎస్ ఉండాలి. సో ఎస్ అని ఉంటేనే మీరు దీనికి ఎలిజిబిలిటీ ఉన్నట్టు. సో అన్నీ చెక్ చేసుకుని అక్యురేట్గా అయితే ఎంటర్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడైతే మనం ఐ అగ్రీ మీద క్లిక్ చేయాలి. సో అగ్రీ మీద క్లిక్ చేశాక సేవ్ అండ్ కంటిన్యూ. ఓకే, మనకి ఇక్కడ గ్రీన్ టిక్ కూడా వచ్చింది అకాడమిక్ మీద. సో పర్సనల్ డీటెయిల్స్, అకాడమిక్ డీటెయిల్స్ అయితే మనం కంప్లీట్గా ఫిల్ చేస్తాం, ఎటువంటి ఇన్కంప్లీట్ లేకుండా. సో కరెక్ట్గా చెక్ చేసామో, కరెక్ట్గా ఫిల్ చేసామో లేదో లాస్ట్లో అయితే మనం ప్రివ్యూలో అయితే చెక్ చేసుకోవచ్చు. మీరు ఇలా ప్రతి సెక్షన్ ఫిల్ చేశాక గ్రీన్ టిక్ వస్తేనే మీరు కంప్లీట్గా ఫిల్ చేసినట్టు, లేదంటే ఎక్కడో చిన్న డీటెయిల్స్ అయితే మిస్ చేసినట్టు అనమాట మీరు. ఓకే, నెక్స్ట్ అదర్ డీటెయిల్స్. మీ నేషనాలిటీ, అలాగే లాంగ్వేజెస్. సో మీకు ఏమేమి లాంగ్వేజెస్ వచ్చో అవి. సో పైథాన్ సి అవి కాదు, సో మనం మాట్లాడే లాంగ్వేజెస్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఉంటాయి కదా అవి. అలాగే మీకు ఈ లాంగ్వేజెస్ మీద ఏమైనా సర్టిఫికేషన్స్ వస్తే అవన్నమాట. సో మీకు పైథాన్ సిలో సర్టిఫికేషన్స్ కాదు, మనం మాట్లాడే లాంగ్వేజెస్లో. సో మీరు ఇక్కడ ఏ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో అయితే ఖచ్చితంగా పైన అయితే మెన్షన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీ అచీవ్మెంట్స్, ఇంకా మీరు ఏమైనా స్కాలర్షిప్స్కి సెలెక్ట్ అయితే ఆ స్కాలర్షిప్స్ కూడా ఎంటర్ చేయండి. అలాగే మీ సర్టిఫికేషన్స్ ఏమైనా ఉంటే అవి కూడా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్మార్ట్ కార్డ్ డీటెయిల్స్. సో మీరు సెలెక్ట్ అవుతే కనుక మీరు జాయిన్ అవ్వగానే మీకు ఒక కార్డ్ అయితే ఇస్తారు అనమాట. దానికోసం మీ ఫుల్ నేమ్, అలాగే మీ బ్లడ్ గ్రూప్, అలాగే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో మీ ఫోటో అయితే అఫీషియల్గా ఉండాలి, వైట్ లేదా ఆఫ్ వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి, 35x35 mm డైమెన్షన్స్ అయితే ఉండాలి, మ్యాక్సిమం 500 KB వరకు ఉండాలి అంతే. అలాగే మీ CV కూడా ఎంటర్ చేయాలి. సో అది ఇక్కడ ఇచ్చిన ఫార్మాట్స్లో అయితే ఎంటర్ చేయండి, అది కూడా మ్యాక్సిమం 500 KB వరకు ఉండాలి. సో మీ ఫైల్ సైజ్ వచ్చేసి 500 KB కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. ఓకే, నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. ఓకే, నెక్స్ట్ మీరు క్రిమినల్ కేసెస్, ఇంకా మాల్ ప్రాక్టీసెస్లో ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా, అలాంటి కేసెస్లో ఏమైనా ఉన్నారని అయితే అడుగుతారు. సో నో అయితే నో. ఓకే, అన్ని సెక్షన్స్ ఫిల్ చేసాక మీకు అయితే అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. సో అందులో అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి, అదైతే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి మీరు. నెక్స్ట్ మీరు ఇంకా TCS టెస్ట్స్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ ఏమన్నా పార్టిసిపేట్ చేసి అయితే ఎస్, నో అయితే నో. అలాగే నెక్స్ట్ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చదివి
సో అగ్రి అయితే అగ్రి, లేదంటే మీరు రాయడానికి ఉండదన్నమాట. అలాగే నెక్స్ట్ ప్లేస్, అలాగే సబ్మిట్ అప్లికేషన్ ఫామ్. సో మీరు ప్రీవ్యూ అప్లికేషన్ ఫామ్ చూసుకున్నప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు అక్కడ ఖచ్చితంగా సేవ్ చేయండి, అదైతే మర్చిపోవద్దు. సో అంతా సేవ్ చేశాక మీరు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అయితే క్లిక్ చేయాలి. ఓకే, సో మీరు క్లిక్ చేశాక మీకు అయితే ఈ విధంగా రావాలి. వుడ్ యూ లైక్ టు అప్లై ఫర్ టీసీఎస్ రిక్రూట్మెంట్ డ్రైవ్? ఎస్ అని అయితే క్లిక్ చేయండి. ఓకే, అప్లై ఫర్ టీసీఎస్ రిక్రూట్మెంట్ డ్రైవ్. సో ఇక్కడ మీరు అప్లై క్లిక్ చేస్తే నేను అప్లై చేసి ఉంటాను, అదంతా మీరు ఫామ్ ఫిల్ చేశారనమాట. ఓకే, ఇక్కడ మీరు టెస్ట్ మోడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, టెస్ట్ మోడ్ ఇన్సెంటర్ అయితే ఇన్సెంటర్, రిమోట్ అయితే రిమోట్. సో మ్యాక్సిమం ఇన్సెంటర్ అయితే ప్రిఫర్ చేయండి, మీకు అయితే ఏ డిస్టర్బెన్సెస్ ఉండకుండా ఉంటాయి. సో రిమోట్ అయితే రిమోట్. ఓకే, నెక్స్ట్ మీరు అప్లై మీద అయితే క్లిక్ చేయండి అంతా ఫిల్ చేశాక. సో మీరు అప్లై మీద క్లిక్ చేశాక ట్రాక్ మై అప్లికేషన్లో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట, మీ అప్లికేషన్ అనేది అప్లై అయ్యిందో లేదో. సో మీరు రిజిస్టర్ అయ్యి వదిలేస్తే అక్కడ రిజిస్టర్డ్ అనే ఉంటుంది. సో అప్లై చేస్తే అప్లైడ్ ఫర్ డ్రైవ్ అని అయితే వస్తుంది అనమాట అక్కడ. ఓకే, మనకైతే అప్లై మీద క్లిక్ చేశాక అప్లైడ్ ఫర్ డ్రైవ్ అని అయితే రావాలి. సో నాకైతే ఏదో ఇష్యూ ఉంది వెబ్సైట్లో. ఓకే సో మనం అప్లికేషన్ ఫిల్ చేశాక అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ వస్తుంది, మనకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఇక్కడ అంతా చేశాక ఇక్కడైతే మీరు ట్రాక్ మై అప్లికేషన్లో ఇక్కడైతే చెక్ చేసుకోండి, వెరిఫై చేసుకోండి. ఇక్కడ మీకు రిజిస్టర్డ్, అలాగే అప్లికేషన్ రిసీవ్డ్, అలాగే అప్లైడ్ ఫర్ డ్రైవ్ రావాలి. సో నాకైతే వెబ్సైట్ ఎర్రర్ వస్తుంది కాబట్టి నాకైతే ఇంకా ఆప్షన్ రాలేదు. సో మీరైతే ఆ 3 ఉండేలా చూసుకోండి డెఫినెట్గా, అప్పుడైతే మీరు అప్లై చేసినట్టు. ఓకే, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి.